బైబిల్లో దావీదైతే రోజుకి ఎన్నిసార్లు స్తుతించినాడు తెలుసా దేవుని? ఎన్నిసార్లు? 7 సార్లు. చెప్పండి, 7 సార్లు అని. దావీద్కి పని లేదు కదా, దావీద్కి పని లేదు కాబట్టి రోజుకి 7 సార్లు స్తుతించినాడు. దావీదు రాజు, మహారాజు అయినప్పటికీ కూడా హీ టుక్ టైమ్ అవుట్, సమయాన్ని తీసి రోజుకి 7 సార్లు దేవుని స్తుతించేవాడు. మనం 3 సార్లు స్తుతిస్తాం. ఎప్పుడెప్పుడు? పొద్దున భోజనం చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు. ఎందుకు? ఆ ఆహారం ఇచ్చినందుకు 3 సార్లు దేవుని స్తుతిస్తాం. కానీ దావీదు 7 సార్లు దేవుని స్తుతించినాడంట. అంటే చూడండి, ఎప్పుడు కూడా స్తుతి వస్త్రం మనం ధరించుకోవాలి. స్తుతిని స్థితిని మారుస్తుంది. ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు అవుతాడు. మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఇంట్లో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఒక పాట పాడండి, దేవుని యొక్క సన్నిధి మీ మధ్యలోకి దిగి వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. మీరు చూడండి, ఇక్కడ దావీదుతో ఆ ప్రజలు అంటున్నారు, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మరి మీరు ఎంతమంది సంతోషిస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రతి ఆదివారం సంతోషిస్తాను. హల్లు చెప్పండి గట్టిగా.